వ్యవసాయంపై ప్రకృతి ఆటుపోట్ల ప్రభావం ఎప్పుడూ ఉంటుంది. అయితే రాను రాను పెరుగుతున్న విపత్తులు, గతి తప్పిన ఋతువులు, మారుతున్న వాతావరణ పరిస్థితులు, సాగులో ఎదురవుతున్న ప్రతికూలతలు అన్నదాతను నష్టాల పాలు చేస్తున్నాయి. దీంతో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోతుంది. ఒకప్పుడు పాడి పంటలను రైతులు రెండు కళ్ళుగా భావించేవారు. రాను రాను పాడిని వదిలి పంటల సాగుతోనే సరిపెట్టుకుంటున్నారు. రైతులు ఒక్క వ్యవసాయంపైనే ఆధారపడటం కాకుండా సమగ్ర వ్యవసాయ విధానాలను ఆచరిస్తే నికరాదాయం పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఒక రంగం నుంచి వచ్చే వ్యర్థాన్ని మరో రంగానికి అర్థవంతంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. పంటల సాగుతో పాటు పాడి, కోడి, జీవాలు, చేపల పెంపకం, పండ్ల తోటలు, పశుగ్రాసాల సాగు వంటి వాటిని అనుసంధానించడం వల్ల రైతుకు ఖర్చులు తగ్గి ఉన్న వనరులను సంపూర్ణంగా ఉపయోగించుకునే అవకాశం కలుగుతుంది. సమీకృత వ్యవసాయ విధానాలతో రైతుకు అన్ని విధాలా మేలు చేస్తుందంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సస్య విజ్ఞాన విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం శ్రీనివాస్. మనం ఈ మధ్యకాలంలో రైతు సోదరులందరూ వింటున్నది, ఎక్కువ ఆసక్తి చూపుతుంది సమీకృత వ్యవసాయ విధానం. ఈ సమీకృత వ్యవసాయ విధానం అంటే పురాతన కాలం నుంచి మన తాతల ముత్తాతల నుంచి ఆచరించిన విధానాన్ని ఒక సరళమైన పద్ధతిలో మనం చేసుకునే విధానాన్ని సమీకృత వ్యవసాయ విధానంగా చెప్పుకోవచ్చు. పంటతో పాటు పాడి, అదేవిధంగా పాడి అనుబంధ సంస్థలు, ఏదైనా పంట అనుబంధ రంగాలు ఏవైతే ఉంటాయో అవన్నీ క్రోడీకరించి ఒక పంట నుంచి వచ్చేది లేదంటే ఒక పాడి నుంచి వచ్చే వ్యర్థాలు ఏవైతే ఉంటాయో అది పంటకు ఉపయోగపడేలాగా, పంట నుంచి వచ్చే వ్యర్థాలు మనకి ఏదైతే గడ్డి కానీ ఏదైతే చొప్పగానే ఉంటుందో అది పశువులకు ఉపయోగపడేలాగా, అదేవిధంగా మనం పంటలో వేసుకుని జొన్నలు కానీ సజ్జలు కానీ ఇవన్నీ కోళ్ళకు ఉపయోగపడేలా, కోళ్ళ నుంచి వచ్చిన పెంట ఏదైతే ఉంటుందో అవన్నీ మన చేపల చెరువుకు కానీ లేదా పంటకు వినియోగించాలి. అంటే ఒక వ్యవస్థ నుంచి వచ్చిన వ్యర్థాలు వేరే వ్యవస్థకి ముడి పదార్థం కింద పనికొచ్చేలాగా ఏవైతే 2-3 రంగాలను ఏదైతే ఎంచుకుని ఒక పద్ధతి ప్రకారం చేస్తామో దాన్ని సమీకృత వ్యవసాయ విధానం అంటాము. ప్రధానంగా ఏంటంటే ప్రతి వాతావరణ పరిస్థితి బట్టి, ప్రతి ప్రాంతాన్ని బట్టి, ప్రతి రైతుని బట్టి సమీకృత వ్యవసాయ విధానం మోడల్ అనేది మారుతూ ఉంటుంది. ఉదాహరణకి ఒక పాడి రైతుకి పాడి ఎక్కువ ఉందనుకోండి, పాడి అనుబంధంగా ఉండే సమీకృత వ్యవసాయ విధాన మోడల్ మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా కోళ్ళ గురించి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే రైతులు ఉంటారు. అట్లాంటి నాటుకోళ్ళ ఆధారంగా ఉండేలాగా సమీకృత వ్యవసాయ విధానం మోడల్ని తీసుకున్నట్లయితే యూత్కి బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా చేపల చెరువులు ఉన్నాయనుకోండి, చేపల చెరువులో రైతులకి ఫిష్ ఉందో ఫిష్ కాంపోనెంట్ బేస్డ్ సమీకృత వ్యవసాయ విధానాన్ని తీసుకున్నట్లయితే వాళ్ళకి లాభదాయకం. అంటే ప్రతి ప్రాంతాన్ని బట్టి, ప్రతి రైతు ఇంట్రెస్ట్ బట్టి ఆ రకమైన మోడల్ మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సాధారణంగా చూసుకున్నట్లయితే మనం ఎంచుకుని 3 రంగాలు కానీ 4 రంగాలు కానీ ఒకదానికొకటి ఖచ్చితంగా ఇంటర్లింక్ అయి ఉండాలి. మార్టేరు పరిసర ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనలో కూడా వెట్లాండ్ ఐఎఫ్ఎస్ మోడల్ అంటే నీటి సౌలభ్యం ఎక్కువ ఉండే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో నీటిపారుదల కింద చేసుకోవడానికి ఉపయోగపడేలాగా ఈ వెట్లాండ్ ఐఎఫ్ఎస్ మోడల్ని డెవలప్ చేయడం జరిగింది. సుమారుగా ఇది 1.5 ఎకరాలు, అంటే రైతులు 1 ఎకరం నుంచి 2.5 ఎకరాల వరకు ఉండే రైతు సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళ భూమిని వేస్ట్గా పడిపోకుండా లేదంటే వాతావరణ విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు నష్టాలు చవిచూడకుండా ఉండడానికి ఈ సమీకృత వ్యవసాయం అనేది బాగా ఉపయోగపడుతుంది. అంటే ఒక రంగం నుంచి రాకపోయినా ఇంకో రంగం నుంచి అనుబంధంగా రావడంతో పాటు నిత్యావసరం రైతుకి 365 రోజులు పోషణకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రత్యేకంగా నీటి సౌకర్యం ఖచ్చితంగా 300 నుంచి 350 రోజులు నీరు ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఫిష్ బేస్డ్ అంటే చేపల అనుబంధ సమీకృత వ్యవసాయ విధాన మోడల్ చేసుకున్నట్లయితే రైతు సోదరులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఒక పక్క చేపల చెరువు పెట్టుకుని చిన్న 25 నుంచి 30 సెంట్లలో ఒక చేపలు, దాంతోపాటు ఒక వరి చేను కానీ, అదేవిధంగా చేపల చెరువు గట్టు చుట్టూ మనం ఉద్యానవన పంటలు కానీ లేదంటే కొబ్బరి చెట్లు కానీ అట్లాంటివి సీజన్గా, అంటే సమీకృత వ్యవసాయ విధానం ఒక రోజుతోనో ఒక సీజన్తో అయిపోయేది కాదు. దాన్ని ఖచ్చితంగా 3 నుంచి 5 సంవత్సరాల ప్రణాళిక చేసుకొని ఒక పద్ధతి ప్రకారం అయితే మొదటి సంవత్సరంలో మనం ఏదైతే పెట్టుబడి పెట్టామో అది ఆల్మోస్ట్ మనకి రూపాయి పెడితే రూపాయే వస్తుంది. కానీ దాని తర్వాత ఒకసారి పెట్టిన ఇన్పుట్స్ పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి 2వ సంవత్సరం నుంచి దాని అనుబంధంగా వచ్చే ఆదాయం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి ఈ సమీకృత వ్యవసాయ విధానాన్ని రైతు సోదరులు ఎంచుకోవాల్సిందిగా కోరుచుకుంటూ, సమీకృత వ్యవసాయ విధానం గురించి ఏదైనా వివిధ ప్రాంతాల రైతులకు ఎవరికైనా సందేహాలు ఉన్నట్లయితే మా మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో మా సమీకృత వ్యవసాయ విధానం అనే స్కీమ్ ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విద్యాలయం ద్వారా నడుస్తుంది. దానికి సంబంధించిన ప్రధాన శాస్త్రవేత్తను కాబట్టి మీరు నన్ను సంప్రదించినట్లయితే మీ ప్రాంతానికి అనుకూలమైన ఏదైతే సమీకృత వ్యవసాయ విధాన మోడల్లో ఏ రైతుకి ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ మోడల్ను కూడా మేము గైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా రైతు సోదరులను కోరుచున్నాం.